మా యానివర్సరీ వచ్చింది, వెడ్డింగ్ యానివర్సరీ రాగానే నేనే వెళ్ళి మన యానివర్సరీ కదా నాకు ఒక రింగ్ కొనియండి, ఎందుకు నేను సంతోషపడటానికి, ఏంటి అన్న భర్త కొనిచ్చాడు. ఇప్పుడు ఎవరైనా అడిగారని ఏం చేస్తాడు మీ భర్త, నా భర్త నాకు ఒక రింగ్ కొనిచ్చాడు తెలుసా అని చెప్పుకోవడానికి నేను అని ఆయనను అడుగుతున్నాను. ఆయన అసలు ఏం కొన్నారు ఏం చేయరని చెప్పట్లేదు, సంవత్సరం అంతా ఏదో ఒకటి ఇస్తానే అంటారు. ఆయనకి ఇది స్పెషల్ డే, స్పెషల్గా ట్రీట్ చేయాలని అట్లుండదు, అర్థమవుతుందండి. సో యానివర్సరీ అప్పుడు అడిగి చాలా రోజుల నుండి మీరు కొనియండి, అది జస్ట్ నాకు ఒక సింబల్ ఆఫ్ లవ్ లాగా మీరు ఒక కొనియండి అని నేనే అడుగుతున్నాను. అడిగిన తర్వాత సరే కొనిచ్చిన తర్వాత సడన్ గా ఒక రోజు మళ్ళా నాకేదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా, ఆ రోజు ఆయన మంచి పడుకుని ఉన్నారు. నాకు ఆలోచనలు వస్తాయి, ఎమోషనల్ బీయింగ్స్ అన్నాను కదా, భావోద్వేగాలు ఎక్కువ. ఆయన పడుకుని ఉంటే నేను పని కట్టుకొని ఆలోచిస్తున్నా, అసలు ఎవరు ఆలోచించమన్నారు, పని కట్టుకొని ఆలోచిస్తున్నా ఏంటి అసలు నేను ఎందుకు అడగాలి నా భర్తని రింగ్, ఆయన కదా కొనియాల్సింది, ఆయన కొనియాలి కదా, నేను అడగకుండానే చేయాలి కదా అని పని కట్టుకొని పడుకుని ఆయనని లేపి అసలు ఎందుకు కొనియలేదు మీరు, అసలు ఏంటి మీరు అని తల దూర్చుకోవడం అంటారు కదా గొడవలు అని. ఆ రోజు ఆయనతోటి కొంచెము వాదన పెట్టుకొని